సో ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాన్ని పూర్తిగా క్యూర్ చేయొచ్చా? ఎలర్జిక్ రైనైటిస్ అంటే బేసిక్గా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నోస్ విత్ ఎలర్జెన్స్, దాన్నే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇవాళ మనకు రోజు రోజుకి ఎలర్జెన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అది కెమికల్స్ అనుకోవచ్చు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనుకోవచ్చు, మన చుట్టుపక్కల ఇళ్ళ కన్స్ట్రక్షన్లో వచ్చే దుమ్ము ధూళి అనుకోవచ్చు, అలానే మన ఇంట్లో ఉండే దుమ్ము ధూళి అనుకోవచ్చు. అండ్ మన చుట్టుపక్కల కూడా ఇవాళ వ్యర్థ పదార్థాలు ఎక్కువైపోతున్నాయి. ఓల్డెన్ డేస్లో మనకు అసలు వ్యర్థ పదార్థాలే ఉండేవి కాదు, ఇంట్లోనే వండుకునేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. రెండోది, ఇవాళ మనం షాప్కి వెళ్ళి తీసుకొచ్చినా కూడా లాట్ ఆఫ్ పార్సిల్స్ ప్లాస్టిక్కి తెస్తున్నాం. అవి ఎక్కడ వేసినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దుమ్ము ధూళి పడుతుంటుంది. సో ఇవాళ మనం చూసినట్లయితే మన ఇంట్లోనూ మన చుట్టుపక్కల కూడా డే బై డే లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. పొల్యూటెంట్స్ ఇండైరెక్ట్లీ ఇస్ ద ఎలర్జీ. వీటి వల్ల ఇవాళ ఎలర్జిక్ రైనైటిస్, ఇన్ఫ్లమేషన్ ఇన్ ద నోస్ రోజు రోజు పెరిగిపోతుంది అన్నమాట. ఇవాళ ఎలర్జిక్ రైనైటిస్ నుంచే మెయిన్గా ఎక్కువ ఆస్తమాస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక ఎలర్జీ పేషెంట్లో చూసుకుంటే ఎలర్జీ ఉన్న వాళ్ళు 60 మందిలో 30 మందికి ఆస్తమా ఉంటుంది. ఎలర్జీ నోసు లేకుండా ఆస్తమా ఉండేవాళ్ళు చాలా తక్కువ అన్నమాట. అంటే 80% ఆఫ్ ద ఆస్తమా పీపుల్లో ఖచ్చితంగా నోస్ ప్రాబ్లం కూడా ఉంటుంది అన్నమాట, ఎలర్జీ. సో ఈ సాధారణంగా ఉండే ఈ ఎలర్జిక్ రైనైటిస్ని మనం చాలా వాటికి కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఈజ్ ఇండైరెక్ట్లీ క్యూర్. నీకు ప్రాబ్లం లేకపోతే క్యూర్ కింద లెక్కే. అట్లా అని మళ్ళీ మనం ఎట్టబడితే అట్ట దుమ్ము ధూళికెళ్ళి బ్యాడ్ స్మెల్స్కి వెళ్ళామనుకో, బికాస్ స్నీజింగ్ ఈజ్ ద ప్రొటెక్టివ్ మెకానిజం. ఎక్సెసివ్ స్నీజింగ్ ఉండకూడదు. ఇప్పుడు మనం కంపారిటివ్గా ఆలోచించామనుకోండి, కోపం రావడం సహజం, ఉట్టిటి కోపం రావడం మంచిది కాదు. సేమ్ స్నీజింగ్ ఆల్సో ఎక్సెసివ్గా రాకూడదు. ఇట్ షుడ్ కమ్ వెన్ రిక్వైర్. దట్ మీన్స్ ఏదన్నా దుమ్ము ధూళి ముక్కు, లేకపోతే ముక్కంతా దుమ్ము ధూళితోటే నిండిపోయింది. ఐడియల్గా స్నీజింగ్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం. ఎక్సెసివ్ స్నీజింగ్ ఈజ్ నాట్ గుడ్. దట్ ఈస్ ద వే అన్నమాట. సో యూజువల్గా ఏంటంటే మనం ఇవాళ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కనుక 3 రకాలుగా మనం కంట్రోల్ చేయాలండి. ఒకటి ఏంటంటే ఎలర్జీని ఎక్స్పోజర్ని తగ్గించుకోవాలి. రెండోది, ఎలర్జీని ముక్కులో పోతే దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ని తగ్గియాలి. మూడోది, బై ఛాన్స్ ముక్కులో పోయి బాడీని ఇన్ఫ్లమేషన్ చేసిన మనకు ఆ బాడీ మీద ఎలర్జీ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి. ఫస్ట్ది ఏంది, ఎలర్జీని ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం దుమ్ము ధూళికి వాట్ ఎవర్ ద థింగ్స్, అవాయిడబుల్ థింగ్స్ దూరంగా ఉండాలి. అలానే ఎప్పుడన్నా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. అలానే వెళ్ళే ముందు వచ్చిన తర్వాత కూడా ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ప్రాణాయామం ఈజ్ ద గుడ్ ఫర్ నేసల్ హైజీన్, అంటే ముక్కును శుభ్రంగా ఉంచుకోవటానికి అది మంచిది.